మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు స్టాక్ ప్రైస్ అనేది చాలా ముఖ్యము. ఒకవేళ మనం ఆ స్టాక్ బై చేసినప్పుడు ఆ ప్రైస్ పాయింట్ ఏమైనా ఎర్రర్ చేస్తే మాత్రం మనము తర్వాత అమ్మినప్పుడు మాత్రం తక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి స్టాక్ యొక్క బయింగ్ పాయింట్ అనేది చాలా ముఖ్యము. అసలు ఒక స్టాక్ యొక్క ఆ బయింగ్ ప్రైస్ను మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. అంటే మనకు ఎన్ని మెథడ్స్ ద్వారా తెలుసుకోవాలని చెప్తా ఫ్రెండ్స్. అందులో ఒకటి ఏంటంటే మనకు అబ్జల్యూట్ మెథడ్స్ అంటే మనకు ఒకటి ఏంటంటే మనం కంపెనీ యొక్క ఫండమెంటల్ వాల్యూని బట్టి ఆ కంపెనీ యొక్క గ్రోత్ రేటు, దాని యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో ఎలా ఉందని ద్వారా చెప్పేది. మనకు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బట్టి చెప్పేది మాత్రం మనకు అబ్జల్యూట్ మెథడ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకు రిలేటివ్ మెథడ్స్ అంటే ఒకవేళ కంపెనీ యొక్క ఫండమెంటల్ వాల్యూతో పాటు కంపెనీ యొక్క సెక్టార్లో ఉన్న ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి అండ్ ఆ సెక్టర్ యొక్క పిఈ ఎలా ఉంది, దాన్ని బట్టి మనము రిలేటివ్ మెథడ్ ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకు హైబ్రిడ్ మెథడ్ అంటే మనకు కంపెనీ యొక్క ఫండమెంటల్ వాల్యూ అండ్ ఆ కంపెనీ యొక్క రిలేటివ్ వాల్యూ అంటే నియర్ బై కంపెనీ అంటే సేమ్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ యొక్క వాల్యూని బట్టి మనము దాని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది. ఈ మనకు స్టాక్ మార్కెట్లో మాట్లాడే చాలా విషయాలు అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంది, డిస్కౌంట్ క్యాష్ ఫ్లో అంటే అనేది మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూస్తే మాత్రం మీకు పూర్తిగా అవగాహన వచ్చి స్టాక్ మార్కెట్లో మనం ఎప్పుడైనా మనం స్టాక్ని కొనాలనుకుంటే దాని యొక్క ప్రైస్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు. అంటే అది ఓవర్ వాల్యూడా లేకుండా అండర్ వాల్యూ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే మనకు అబ్జల్యూట్ మెథడ్స్లో మనకు కంపెనీ యొక్క ఫండమెంటల్ వాల్యూస్ని బట్టి మనకు అంటే ఆ కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉంది, ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది, ఆ కంపెనీ యొక్క సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఆ సెక్టార్లో ఈ కంపెనీ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది అనేది. ఒకవేళ మనకి ఓకే ఈ కంపెనీలో సెక్టార్లో 12% ఉంటే, ఒకవేళ కంపెనీ మంచి కంపెనీ అంటే మంచి మేనేజ్మెంట్, మంచి ప్రొజెక్షన్స్ ఉంటే మాత్రం ఈ కంపెనీ యొక్క గ్రోత్ రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సెక్టార్ గ్రోత్ రేట్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అబ్జల్యూట్ మెథడ్స్లో మనము డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా మనము దాని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే మనం దాని యొక్క రియల్ వాల్యూ అని తెలుసుకోవచ్చు. అందులో ఏంటంటే మనకు డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా ఏంటంటే ఆ కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో ఏ విధంగా గ్రో అవుతుంది, ప్రతి సంవత్సరం ఏ విధంగా గ్రో అవుతుందో ఆ ఒక లాస్ట్ ఒక 10 years నుంచి దాని గ్రోత్ రేట్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకు యావరేజ్ గ్రోత్ రేట్ ఉంటుంది కదా, దానికి అది ఫిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనకి ఐడియా ఉండాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అంటే ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1+r⁴n. 1+r⁴n అంటే ఇది కాంపౌండింగ్ ఫ్యాక్టర్ మనకు నార్మల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఒకవేళ మనకు ఫ్యూచర్లో వచ్చే ఒక 10 years తర్వాత వచ్చే అమౌంట్ అనేది దాని వాల్యూ ఈరోజు ఎంత ఉంది అంటే అప్పుడు ఏమంటారంటే ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఫ్యూచర్ వాల్యూ డివైడ్ బై 1+r⁴n. 1+r⁴n అంటే 1/1+r⁴n అది ఇది ఒక డిస్కౌంట్ ఫ్యాక్టర్. ఇది డిస్కౌంట్ మెథడ్స్లో. అదే నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, ఇది కాంపౌండింగ్ ఫ్యాక్టర్. అండ్ ఇందులో మనకు ఆర్ అనేది ఇంట్రెస్ట్ రేటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో, ఇక్కడ ఆర్ అనేది డిస్కౌంట్ మెథడ్లో దీన్ని అంటే డిస్కౌంట్ రేట్ అంటారు. అంటే డిస్కౌంట్ రేట్ మనకి ఏంటంటే మనం ఏ విధంగా ఒక మనకు ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ యాజ్ ఆన్ టుడే ఈరోజు దాని వాల్యూ ఎంత ఉంటుంది, మనం ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది అది డిస్కౌంట్ రేటు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిసిఎఫ్ అంటే డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ఏంటంటే మనకు ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ కోసం కొన్ని అజంప్షన్స్ అంటే ఆ కంపెనీ యొక్క గ్రోత్ రేటు ఒక ఫిక్స్ రేట్ అనుకుంటాము. అండ్ ఆ కంపెనీ యొక్క సెక్టార్లో ఏ గ్రోత్ రేట్ ఉందో ఆ గ్రోత్ రేట్ ఫిక్స్ అనుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం దాని యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఒక ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది ఒక సేమ్ రేట్తో గ్రో అవ్వాలి. అంటే 10% 12% అనేది గ్రో కావాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఎగ్జాంపుల్స్గా టీసీఎస్ తీసుకున్నా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని కంపెనీ దాని యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోని బట్టి నేను ఒక క్యాలిక్యులేట్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఒక ఐడియా వస్తుంది అంటే డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా ఏ విధంగా చెప్పగలను. ఒకటి ఏంటంటే మనకు ఫస్ట్ ఇయర్లో మనకు దాని యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉందంటే ఫస్ట్ ఇయర్లో 48,013 crore ఉంది. ఈ 13 crore అనేది మనకు ఆ 1 year తర్వాత వచ్చే అమౌంట్ అనేది ఈరోజు దాని వాల్యూ ఎంత అంటే 48,013 డివైడ్ బై 1+r అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాం డిస్కౌంట్ రేటు. నార్మల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మినిమం మనం ఒక 12% అనేది అనుకుంటే అందులో 12% అనేది మనకు డిస్కౌంట్ రేటు. కాబట్టి 1/1+0.12 చేస్తే వచ్చిందంటే 42869. ఇన్ని క్రోర్స్ అంటే మనకు 1 year తర్వాత వచ్చే వాల్యూ 48,013 crores అనేది దాని వాల్యూ ఈరోజు ఎంత అంటే 42,869. ఆ విధంగా
దాని ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది 11% గ్రో అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 48,013 11% గ్రో అవుతుందంటే 53,294 అవుతుంది. అలా దాన్ని మళ్ళీ 1/1 ప్లస్ ఆర్ అంటే 0.12 పవర్ 2 చేస్తే దాని మల్టిప్లై వచ్చింది 42,486. అలా మనం ప్రతి సంవత్సరం దాని ఫ్రీ క్యాష్ ఫ్లో 11% పెంచుకుంటూ అండ్ దాని యొక్క డిస్కౌంట్ రేట్తోని, అంటే డిస్కౌంట్ రేట్ మనం 12% చేస్తే మాత్రం మనకు లాస్ట్కు 10 years తర్వాత ఎంత వస్తుందంటే 39,544. అంటే మనం దీని సేమ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం ఈజీగా నేను చేయొచ్చు. దాని మొత్తం ఈ ప్రజెంట్ వాల్యూ మొత్తాన్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 4,11,867 crores వస్తుంది. ఈ 4,11,867 crore మనము దాని యొక్క నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేసింది టీసీఎస్ 364 crores షేర్స్ని ఇష్యూ చేసినాయి. అలా ఇష్యూ చేసినప్పుడు దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఏమవుతుందంటే టోటల్ ప్రజెంట్ వాల్యూ డివైడ్ బై 362 crores అంటే నెంబర్ ఆఫ్ షేర్స్. అప్పుడు ఎంత వస్తుంది దాని ఇంట్రెన్సిక్ వాల్యూ యాజ్ పర్ డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా మనకు 1,138 రూపీస్ వస్తుంది. కానీ మార్కెట్ దాని ప్రైస్ ఎంత ఇప్పుడు 2,000 చేంజ్ ఉంది. కాబట్టి మనకు యాజ్ పర్ మన డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా వచ్చినప్పుడు దాని వాల్యూ ఎంత ఉందంటే మార్కెట్లో ట్రేడ్ అయ్యేది దీనికంటే ఎక్కువ ఉంది. అంటే మనకు దీని ద్వారా మనకు ఏంటంటే అది టీసీఎస్ అనేది ఓవర్వాల్యూడ్ కండిషన్లో ఉందని అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే డిడిఎం అంటే డివిడెండ్ డిస్కౌంట్ మోడల్. అంటే మనకు ఒకవేళ కంపెనీ మనకు కంటిన్యూస్గా ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ కంపెనీకి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ వాళ్ళు మనకు డివిడెండ్ అనేది మనకు డిక్లేర్ చేస్తున్నారు. సపోజ్ ఆ కంపెనీ ఎవ్రీ ఇయర్ ఒక 2% తోని మనకు డివిడెండ్ అనేది ఇంక్రీజ్ చేసింది అనుకో, అలా చేసినప్పుడు ఆ విధంగా కూడా మనం డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ కూడా మనం చెప్పొచ్చు ఎంత దాని యొక్క ఇంటెన్సివ్ వాల్యూ ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దానికి ఫార్ములా ఏంటంటే మనకు ఎక్స్పెక్టెడ్ అంటే నెక్స్ట్ ఇయర్ దాని డివిడెండ్ ఎంత అండ్ డివైడ్ బై ఆర్ మైనస్ జీ. ఆర్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్, అంటే మనకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం మినిమం 12% ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ దాని యొక్క డివిడెండ్ గ్రోత్ రేటు మనకు ఒకవేళ దాన్ని డివిడెండ్ ఎవ్రీ ఇయర్ ఎంత పెరగవచ్చు, సపోజ్ నేను 2% అనుకుంటే మనకు ఆల్మోస్ట్ లైక్ మనకు 12 మైనస్ అంటే మనకు 10% దాకా నెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను టీసీఎస్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నా. టీసీఎస్ మనకు నెక్స్ట్ ఇయర్ మనకు 120 రూపీస్ డివిడెండ్ ఇవ్వచ్చు అని అనుకున్నాను. కాబట్టి 120 రూపీస్ డివైడ్ బై మనకు 0.120 12% నేను మినిమం రిటర్న్ స్టాక్ మార్కెట్లో అండ్ అనుకుంటున్నా. అండ్ దాని యొక్క డివిడెండ్ అనేది ఒక 5%తో పెంచుతుంది అని అనుకున్నా. కాబట్టి 120 డివైడ్ బై 0.12 మైనస్ 0.05 చేస్తే మనకు 1714 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 1714 రూపీస్ ఇది డిడిఏ మోడల్ ద్వారా వచ్చింది. అండ్ ఇంటెన్సిక్ మనకు డిసిఎఫ్ ద్వారా 1138 వచ్చింది. అంటే ఇది డిపెండ్స్ అపాన్ మనకు ఆ మెథడ్స్ బట్టి ఇక్కడ 1714 రూపీస్ ఉందంటే ఇది మార్కెట్ దాని వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు టీసీఎస్ షేర్ ప్రైస్ 2000 రూపీస్ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా దీంతో పోల్చుకుంటే అది మార్కెట్లో అది ఓవర్ వాల్యూ కండిషన్లో ఉందని అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే మీకు అసెట్ బేస్డ్ మోడల్. అసెట్ బేస్డ్ మోడల్ అంటే ఇది కంప్లీట్గా మనకు కంపెనీ యొక్క అసెట్స్ ఏమున్నాయి, కంపెనీ యొక్క లయబిలిటీస్ ఏమున్నాయి దాన్ని బట్టి చెప్పవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇది ఒక రకమైన అంటే బుక్ వాల్యూ. బుక్ వాల్యూ ఏంటంటే మనకు కంపెనీ యొక్క అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయో దాని నెట్ వాల్యూస్ కదా, నెట్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, మనకు ఆ కంపెనీ షేర్లు ఇనిషియల్ ఇష్యూని. కాబట్టి దాన్ని బట్టి మనకు దాని బుక్ వాల్యూ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి బుక్ వాల్యూ అనేది మనకు కంప్లీట్గా ఆ కంపెనీ యొక్క అసెట్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ బుక్ వాల్యూ అనేది మనకు షేర్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న ఆ షేర్ వాల్యూ దగ్గర ఉంటే అది మంచి అండర్ వాల్యూ కండిషన్లో ఉన్నట్టు. ఒకవేళ ఆ షేర్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది బుక్ వాల్యూ కంటే అది ఓవరాల్ కండిషన్లో ఉన్నది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు దాన్ని బుక్ వాల్యూ చేస్తే టీసీఎస్ బుక్ వాల్యూ చేస్తే మాత్రం 296 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఆ 296 రూపీస్తో పోల్చుకుంటే మనకి 2000 రూపీస్లో 2095 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి 7 to 8 టైమ్స్ అనేది ఎక్కువ ట్రేడ్ అవుతుంది మార్కెట్లో. కాబట్టి ఇప్పుడు ఇది ఓవరాల్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఏంటంటే ఈ అబ్జల్యూట్ మెథడ్ అంటే ఇక్కడ మనం ఎటువంటి కంపెనీ మనం వేరే కంపెనీతో ఎటువంటి పోల్చలేదు. కాబట్టి ఇవి అబ్జల్యూట్గా కంపెనీ యొక్క ఫండమెంటల్ పైనే ఆధారపడి ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకు రిలేటివ్ మెజర్స్లో ఏంటంటే మనం ఆ కంపెనీ దాని ఒక పియర్ కంపెనీస్తో అంటే వాటి యొక్క సెక్టర్లో ఉన్న పియర్ కంపెనీస్తో పోల్చుకుంటారు. ఏ విధంగా అంటే మనకు పిఈ రేషియో, ప్రైస్ టు సేల్స్ రేషియో అంటే దాని యొక్క షేర్ ప్రైస్ ఉంది, దాని సేల్స్ ఏ విధంగా రేషియో ఉంది, అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ అంటే మనకు ఆ షేర్ ప్రైస్తోని మన దాని యొక్క బుక్ వాల్యూతోని కంపారిజన్ ఏంటి, అండ్ ఈవీ అంటే ఎంటర్ప్రైజ్ వాల్యూ డివైడ్ బై ఎబిటా అంటే మనకు సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ కదా, మనకు అదేంటే అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్
డిప్రిషియేషన్ అండ్ అరోమటైజేషన్, అంటే మనకు జస్ట్ ఒక ఇంట్రెస్ట్ కంటే ముందు అన్నాడు ఆ ఫిగర్. కాబట్టి వీటిని బట్టి కూడా మనం మన కంపెనీ యొక్క ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా కండిషన్లో ఉందా, లేకుంటే మనం బయింగ్ పాయింట్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ పిఈ రేషియో అంటే మనకు షేర్ ప్రైస్ అండ్ డివైడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఈపీఎస్. ఒకవేళ ఆ షేర్ ప్రైస్ అనేది దాని యొక్క ఈపీఎస్తో డివైడ్ చేసినప్పుడు కొంత వాల్యూ వస్తాయి కదా. ఒకవేళ వచ్చిన ఆ పిఈ వాల్యూ అనేది దాని యొక్క ఆ సెక్టార్లో ఉన్న మీడియం పిఈ ఎంత ఉంది, ఒకవేళ ఆ సెక్టార్లో ఉన్న మీడియం పిఈ కంటే తక్కువ ఉంటే మనం ఆ కంపెనీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే కొనుక్కోవడానికి అదొక పారామీటర్ ఫుల్ఫిల్ అయింది. ఒకవేళ ఆ కంపెనీ ఒక మీడియం పిఈ కంటే ఎక్కువ ఉంది, దాని యొక్క కంపెనీ యొక్క సెక్టార్ పీ కంటే ఎక్కువ ఉంది, ఆ కంపెనీ యొక్క మీడియం పీ అంటే యావరేజ్ 1 year నుంచి 2 years నుంచి ఎంత దాని మీడియం పీ ఉంది, దానికంటే కూడా ఎక్కువ ఉంటే మనకు అప్పుడు అది ఓవరాల్ కండిషన్ ఉన్నట్టు. ఒకవేళ మనం అలా కాకుండా దాని మీడియం పీ కంటే తక్కువ ఉంది, దాని సెక్టార్ పీ కంటే తక్కువ ఉంది, దాన్ని పియర్ గ్రూప్ కంపెనీస్ కంటే తక్కువ ఉంటే మనం ఆ టైంలో అది అండర్ వాల్యూడ్ కాబట్టి మనం ఆ టైంలో మనం కొనుక్కోవచ్చు, మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనకు పీఈ అనేది దాని సెక్టార్ పీతో తక్కువ ఉంటే, దాని మీడియం పీ కంటే తక్కువ ఉంటే మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే ప్రైస్ టు సేల్స్. ఒకవేళ మనం కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనకు ఎంత సేల్స్ చేస్తుందా దాని యొక్క షేర్ ప్రైస్తో పోల్చుకుంటే, అవుతుందంటే టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డివైడ్ బై టోటల్ సేల్స్. ఒకవేళ అది 1 ఉందనుకో, 1 అంటే అది ఫెయిర్లీ వాల్యూ, అంటే మనకు అది మార్కెట్లో దానికి అంటే మార్కెట్ దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో అదే విధంగా వాటి సేల్స్ చేస్తుందని మీనింగ్. కాబట్టి ఒకవేళ అది లెస్ దెన్ 1 ఉందనుకో, అది చాలా మంచి అంటే అండర్ వాల్యూ కండిషన్ ఉన్నట్టు, ఆ టైంలో మనం కొనుక్కుంటే కూడా మనం లాంగ్ టర్మ్లో వెళ్తేనే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మనం 1 కంటే ఎక్కువ ఉంది 2 కంటే తక్కువ ఉంటే మనం కొనుక్కోవచ్చు, ఎందుకంటే అది కూడా మనకు ఫెయిర్లీ వాల్యూడ్ కండిషన్ కిందకి వస్తుంది. ఒకవేళ మోర్ దెన్ 3 ఉంటే మాత్రం అది చాలా రిస్కీ, ఎందుకంటే ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లేదు. ఒకవేళ మనకు అక్కడ కంపెనీ యొక్క ఫండమెంటల్ కానీ లేకుంటే ఏమన్నా ఆ సెక్టార్లో ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కరెక్ట్ అవుతుంది. అలా కరెక్ట్ అయినప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం కంపెనీ యొక్క బ్యాడ్ న్యూస్ మాత్రం మనకు క్యాపిటల్ కూడా కోల్పోయే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనకు తెలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా మనం తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకుంటే న్యూస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మనకు షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు కన్విక్షన్ ఉండక మనకు భయం వేసి మనం లాస్లో అమ్ముకొని బయటపడతాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం మ్యాక్సిమం అనాలిసిస్ చేసుకోవాలంటే మనకు ఇంతకుముందు చెప్పిన ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంది, అసలు బుక్ వాల్యూ అంటే ఏంది మనం తెలుసుకుంటే మనకు షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు మనం ఎటువంటి భయపడకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుగానే వాటి యొక్క ఫండమెంటల్ చూసినాం కాబట్టి మనం ఎటువంటి భయపడకుండా మనం స్టాక్ మార్కెట్ ఫాల్ డిస్కౌంట్స్ వెళ్ళి వాడుకొని మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే మనకు ప్రైస్ టు బుక్ వాల్యూ, అంటే షేర్ ప్రైస్ ఆ యొక్క షేర్ యొక్క ప్రైస్ బుక్ వాల్యూ ఎంత, అంటే మనకు యాజ్ పర్ ఇంతకుముందు చెప్పినట్టు అసెట్ బేస్డ్ మోడల్లో మనకు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాం కదా, అప్పుడు ఒక వాల్యూస్ కదా అది బుక్ వాల్యూ. కాబట్టి ఆ షేర్ ప్రైస్ అండ్ బుక్ వాల్యూ సేమ్ ఉన్నాయనుకో, అలాంటప్పుడు అది ఫెయిర్లీ వాల్యూడ్, అంటే ఆ టైంలో మనం కొనుక్కోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ కండిషన్ కూడా ఒకవేళ బ్యాడ్గా ఉంటే ఇలాంటి కండిషన్స్ మనం ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మనకు అది లెస్ దెన్ 1 అనుకో, అది ఇంకా చాలా అండర్ వాల్యూ కండిషన్స్, కాబట్టి అలాంటప్పుడు మనం ఎక్కువ ఇంకా మనం అక్యుమిలేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మోర్ దెన్ 1 ఉంటే మాత్రం అది ఓవరాల్ కండిషన్స్, అలాంటప్పుడు దాని యొక్క నియర్ బై సెక్టర్లో ఉన్న కంపెనీస్ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ ఏ విధంగా ఉంది, వాటి యొక్క ప్రాఫిట్ ఎలా ఉందని తెలుసుకొని కొనాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే మనకు ఎంటర్ప్రైజ్ వాల్యూ డివైడ్ బై ఎబిటా. ఎంటర్ప్రైజ్ వాల్యూ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకు ఆ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్లస్ డెట్. అంటే మనకు ఎంటర్ప్రైజ్ వాల్యూ అంటే ఎవరైనా సరే ఆ కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవాలంటే ఎంత అమౌంట్ వాళ్ళు పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని మీనింగ్. ఒకవేళ ఆ కంపెనీ యొక్క అసెట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, ఆ కంపెనీ యొక్క అసెట్స్ ఎక్కువ ఉంటే మనకు ఆటోమేటిక్గా దాని ఎంటర్ప్రైజ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క అసెట్స్ ప్లస్ దాని యొక్క మార్కెట్ క్యాప్ రెండు కలుపుతాం కదా. అండ్ ఎట్ ద సేమ్ టైం దాని యొక్క డెట్ కూడా కలపాలి, అంటే మన కంపెనీ వాళ్ళు మనకు అక్వైర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క డెట్ కూడా వాళ్ళు పేమెంట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఒకవేళ ఉంటే మాత్రం వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే షేర్ హోల్డర్స్ కానీ లేకుంటే ఎవరైతే వాళ్ళు స్టేక్ అమ్మకుంటో వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్లస్ డెట్ మైనస్ క్యాష్ ఈక్వలెన్స్ చేస్తాం కదా, అది దాని ఎంటర్ప్రైజ్ వాల్యూ. అండ్ ఎబిటా అంటే మనకి ఏంటంటే మనకు టోటల్ సేల్స్ మైనస్ ఎక్స్పెన్స్ వస్తాయి కదా, అది ఎబిటా వాల్యూ. కాబట్టి ఎబిటా వాల్యూ కూడా మనకి ఎక్కువ ఉంటుందంటే మనకు దానివల్ల కూడా మనకి ఎక్కువ లాంగ్ టర్మ్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కంపెనీకి. కాబట్టి ఒకవేళ ఈ ఈవీ అంటే ఎంటర్ప్రైజ్ వాల్యూ డివైడ్ బై ఎబిటా 5 to 10 ఉంటే మాత్రం చాలా మంచిది, ఎందుకంటే మనకు 5 times మోర్ వాల్యూ ఉంది దానికి మార్కెట్లో తెలుస్తుంది. ఒకవేళ మనకు మోర్ దెన్
10 ఉంటే మాత్రం అది ఓవరాల్ కండిషన్స్. అలాంటి వైపు ఏంటంటే మనం ఒకవేళ అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చేంజ్ అయితే మాత్రం కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకు హైబ్రిడ్ మెథడ్స్. హైబ్రిడ్ మెథడ్ ఏంటంటే ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ వాల్యూ తెలుసుకుంటుంది యాజ్ పర్ అబ్సల్యూట్ మెథడ్ ద్వారా దాని యొక్క ఫండమెంటల్ తెలుసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం రిలేటివ్ అంటే దాని యొక్క పియర్ గ్రూప్తో కూడా కంపేర్ చేస్తున్నట్టు. అలాంటి రేషియో ఏంటంటే పెగ్ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ అండ్ డివైడ్ బై యాన్యువల్ గ్రోత్ రేట్. ఒకవేళ ప్రైస్ టు ఎర్నింగ్ డివైడ్ బై యాన్యువల్ గ్రోత్ చేసినప్పుడు ఒకవేళ అది మోర్ దెన్ 1 ఉందనుకో అది ఓవరాల్ కండిషన్స్. ఒకవేళ లెస్ దెన్ 1 ఉంటే లెస్ దెన్ 1 ఉంటే అది అండర్ వాల్యూ కండిషన్స్. ఒకవేళ మనకు 1 to 2 మధ్యలో ఉంటే మాత్రం అది మనం ఆ టైంలో ఒకవేళ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఈ కండిషన్స్ ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పీఈజీ రేషియో అనేది ఇది ఒక అది కూడా మనం వాటి యొక్క సెక్టార్స్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది రిలేటివ్ చూసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ చాలా మోర్ దెన్ 2 మోర్ దెన్ 3 ఉంటుంది. అలాంటప్పుడు వాటి యొక్క సెక్టార్లో చూసుకొని పీఈజీ రేషియో చూసుకొని మనం కొనుక్కుంటే మంచిది ఫ్రెండ్స్. ఫైనల్ నా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉంది, అసలు స్టాక్ యొక్క ప్రైస్ మంచి పొజిషన్లో ఉందా అంటే అండర్ వాల్యూ కండిషన్లో ఉందా, మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనేది చూసుకొని కొంటే మాత్రం మనం లాంగ్ టర్మ్లో వెళ్తేనే ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేకుంటే మనకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ బయింగ్ పాయింట్ సరిగ్గా లేకుంటే మనం చాలా వరకు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మీ వీడియో ఇచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. నేను ప్రతి వారము ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు యొక్క ఫైనాన్షియల్ నాలెడ్జ్ను ఇంక్రీజ్ చేసుకోవాలి. నేను ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లంలో ఉండకూడదు, నేను వేరే వాళ్ళు చెప్పే స్టోరీలు వినకూడదు, నేను చాలా స్మార్ట్గా ఉండాలంటే మాత్రం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫాలో అయితే మాత్రం మీకు కంప్లీట్గా ఫైనాన్స్ గురించి ఒక అవగాహన వచ్చి మీరు వేరే వాళ్ళు చెప్పే ఎటువంటి ట్రాప్లో పడకుండా ఒక ఇంటెలిజెంట్గా ఉండి మీరు లాంగ్ టర్మ్లో వెళ్తేనే క్రెడిట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.